భారత్ అంతరిక్ష రంగంలో కీలక దశలో ఉంది. గగనయాన్ లాంటి ప్రతిష్టాత్మక మిషన్లు, అధునాతన శాటిలైట్ ప్రయోగాలు, ఇతర అంతరిక్ష పరిశోధనలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇస్రో నుంచి అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు వరుసగా ఉద్యోగాలు వదిలి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చిందని అంటున్నారు. గగనయాన్, ఇతర కీలక జాతీయ మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణపై కఠినమైన నియమాలు అమల్లోకి తెస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మెమరాండం జారీ చేసింది. ఇది తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల రాజీనామా చేస్తున్న శాస్త్రవేత్తల సంఖ్య పెరగడంతో దేశానికి కీలకమైన ప్రాజెక్టుల అమలుపై ప్రభావం పడుతోంది. ఈ మధ్య వేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం గత కొన్ని నెలల్లో కనీసం 100 మంది శాస్త్రవేత్తలు ఇస్రోకు రాజీనామా చేశారు. ప్రైవేట్ కంపెనీలకు అంతరిక్ష రంగాన్ని ప్రభుత్వం తెరవడంతో స్పేస్ స్టార్టప్లు, ఏరోస్పేస్ కంపెనీలు అనుభవం ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలను నాయకత్వం, సాంకేతిక బాధ్యతల కోసం పెద్ద ఎత్తున నియమించేందుకు ప్రయత్నిస్తున్నాయి. శాటిలైట్ ప్రాజెక్టుల్లో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడం, లాంచ్ వెహికల్ టెక్నాలజీలను పరిశ్రమలకు బదిలీ చేయడం కూడా సంస్థ బయట నైపుణ్యం ఉన్న నిపుణులకు డిమాండ్ పెరగడానికి కారణమైంది. దీంతో జూలై 14న డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కొత్త అంతర్గత మెమరాండం విడుదల చేసింది. ఇందులో గగనయాన్, ఇతర ముఖ్యమైన జాతీయ మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలు, వాలంటరీ రిటైర్మెంట్ కు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త మెమరాండం ప్రకారం గగనయాన్ లాంటి కీలక మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్ ఏ సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది ఇచ్చే రాజీనామా లేదా వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తులను ఇకపై సాధారణ పరిపాలనా ప్రక్రియగా ఆమోదించరు. ఇంతకుముందు ఇస్రోలోని వివిధ కేంద్రాల డైరెక్టర్లకు ఇలాంటి దరఖాస్తులను ఆమోదించే అధికారం ఉండేది. ఇప్పుడు ఆ అధికారాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇకపై కీలక ప్రోగ్రాంలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామా లేదా వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తులన్నింటినీ ముందుగా పూర్తిగా పరిశీలించి చివరి నిర్ణయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ తీసుకుంటుంది. అంటే ఈ నిర్ణయాలన్నీ ఇప్పుడు ఒకే స్థాయిలో తీసుకునేలా ప్రభుత్వం మార్పులు చేసింది. కీలక మిషన్లకు అవసరమైన అనుభవం ఉన్న సిబ్బందిని సంస్థలోనే కొనసాగించాలన్నదే దీని లక్ష్యం. ఇస్రోలో ఉద్యోగులు బయటికి వెళ్లడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల జరిగిన రాజీనామాలు ముఖ్యంగా గగనయాన్ ప్రోగ్రాం పై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని సమాచారం. గగనయాన్ అనేది భారతదేశం స్వదేశీ సాంకేతికతతో చేపడుతున్న తొలి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్. DOS ప్రకారం రాజీనామాల సంఖ్య పెరగడం వల్ల దేశానికి కీలకమైన ప్రాజెక్టుల పనులు ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి మిషన్లలో పనిచేసే శాస్త్రవేత్తలకు ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. అలాంటి వారిని వెంటనే భర్తీ చేయడం సులభం కాదు. అందుకే వారు అకస్మాత్తుగా వెళ్లిపోతే మిషన్ల షెడ్యూల్, పనుల నిరంతరత దెబ్బతినే ప్రమాదం ఉంది.